హలో దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారులే. నేనంటే మస్తుగా ఉన్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటేనా టమాటా మెంతి కూర చేస్తున్నా. ఇది జస్ట్ 5 minutesలో చేసేసుకోవచ్చు, 5 నిమిషాలలో చేసేసుకోవచ్చు. అందులో కూడా ఏముండదు, ఓన్లీ ఉప్పు, కారం, ఎల్లిగడ్డ, టమాటా, మెంతి కూర, ఇంతే వేసి చేస్తున్నా. సింపుల్, టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. ఇక ఎట్లా వేసుకోవాలో చూద్దాం పండ్రి. ఇక ఏం లేదు, ముందుగా పొయ్యి మీద బొగాన పెట్టుకొని అందులో 2 చెంచాలు నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఒక ఎల్లిగడ్డ పొట్టుతోటే మంచి కచ్చా పచ్చగా దంచుకోవాలి. సాఫ్ట్ కాకుండా కొంచెం కచ్చా పచ్చ దంచుకొని నూనెలు వేసేసుకొని ఆ తర్వాత 2 పిడికిల మెంతి కూర వేసుకొని కొంచెం కళ్యామాకు వేసుకొని ఇవి మంచి ఫ్రై చేయాలి. వీటిని ఇది కొంచెం మంచి ఫ్రై అయితే ఒక రకమైన స్మెల్ వస్తుంది. అట్లా స్మెల్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ నేను పెద్దగానే కట్ చేసుకున్నా, మీరు కావాలనుకుంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఆయిల్లో ఉడికిన తర్వాత అది ఎట్లయినా సాఫ్ట్గా అయిపోతుంది మంచిగా. అట్లా నేను పెద్దగానే కట్ చేసుకున్నా. ఇప్పుడు టమాటాలు వేసుకున్న తర్వాత అందులో మంచి కర్రీకి మొత్తం సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టి ఒక 2 minutes వదిలేయాలి. 2 minutes తర్వాత చూస్తే టమాటా మొత్తం ఉడికిపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ కొంచెం కచ్చపచ్చ ఉంటే మనం స్పూన్తో ఇట్లా అనుకుంటే కొట్టుకుంటే దాన్ని అది కూడా మొత్తం మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు తర్వాత అందులో కొంచెం పసుపు వేసేసి మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుండ్రి. ఆ తర్వాత మళ్ళీ మూత తీసి అందులో ఇప్పుడు కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని, కొత్తిమీర కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి వేసుకున్నాను, నేను కొత్తిమీర వేయలేను. వేసి మంచి కలిపేసేసి మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం వదిలేయండి. ఆ తర్వాత ఒక 1 minute తర్వాత తీసి చూస్తే మంచి కర్రీలో నుండి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి కర్రీ మొత్తం ఉడికిపోయి ఇట్లా అద్దరిపోయి స్మెల్ వస్తుంది. దీన్ని మాత్రం వేడి అన్నంలో తింటే కిర్రాకుంటుంది. కొంచెం కర్రీతోటి బాగా అన్నం తినొచ్చు ఈ కూర. అట్లనే ఇది చపాతీలో కూడా బాగుంటుంది. నాకైతే స్పెషల్గా చపాతీ కన్నా అన్నంతోనే బాగుంటుంది ఇది. అట్లా వీడియో మొత్తం చూసి మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ.